Hello everybody. Now we will discuss all LAQs from the chapter work, energy and power. కావాలంటే ఇక్కడ మనం పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 102 పేజ్ నెంబర్ 102లో all LAQs. Question number 1. I will read the question. Define work and kinetic energy. State and prove work energy theorem for constant force. Okay. So according to question asked, you need to write answer like this. Answer. First only వర్క్ డెఫినేషన్ అడిగారు. సో వర్క్కి మనం పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ విచ్ అండర్గోస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. చాలా మంది మనకి డల్ స్టూడెంట్స్ మేబీ ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళ కోసం ఇదే డెఫినేషన్ మనం చాలా ఈజీగా రాసుకోవచ్చు. వర్క్ డిఫైన్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఎస్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సెడ్ టు బి వర్క్ అని రాసుకోవచ్చు. సో వర్క్ W ఈజ్ ఈక్వల్ టు జనరల్గా మనకి Fs cos θ అనేది ఫార్ములా అవుతుంది. ఆర్ θ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ అనుకుంటే కనుక, అంటే ఫోర్స్ అంటే డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ వెక్టార్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాంగిల్ θ బిట్వీన్ టూ వెక్టార్స్ 0 అవుతుంది. అప్పుడు డైరెక్ట్గా మనం W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S అని రాసుకోవచ్చు. సో రిమెంబర్ this formula, work F into S. Simply you can follow this. You can write this, the product of force and displacement అని రాసుకోవచ్చు. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ కూడా డిఫైన్ చేయాలి. వర్క్ డెఫినేషన్ ఎట్లా రాసామో అదే విధంగా కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ కూడా రాయాలి. కైనెటిక్ ఎనర్జీ K.E. Kinetic energy defined as the energy possessed by a body, energy possessed by a body by virtue of its motion. అంటే ఏవైనా పార్టికల్ లేదా బాడీస్ మోషన్లో ఉన్నప్పుడు వాటికి ఉండే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. సింపుల్గా అర్థం చేసుకోండి. బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్, సో డ్యూ టు దేర్ మోషన్ దే హ్యావ్ సమ్ ఎనర్జీ ట్రీటెడ్ యాజ్ ఏ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చి K.E ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv² ఈజ్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వర్క్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్స్ రాయమన్నారు. సో ఫైనల్గా మనకి వర్క్ ఎనర్జీ థీరం ప్రూవ్ చేయడం. నౌ యూ నీడ్ టు రైట్ వర్క్ ఎనర్జీ థీరం స్టేట్మెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఫోర్స్ డెఫినేషన్, వర్క్ డెఫినేషన్ రాశాను, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాశాను. నౌ వర్క్ ఎనర్జీ థీరం ఇదే మనం ప్రూవ్ చేయాలి. వర్క్ ఎనర్జీ థీరం అకార్డింగ్ టు ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ రాద్దాం. The work done on a body, the work done on a body is equal to the change in its kinetic energy. Kinetic energy. This is the statement for work energy theorem.
ఫ్రమ్ ద స్టేట్మెంట్ వర్క్ డన్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే అనేది డైరెక్ట్గా మనకి ఈ ఫార్ములా అవుతుంది. వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేసుకోవాలి. ఓకేనా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చూపించాలి. సో ఇట్లా చూపించడానికి నేను ఒక స్ట్రాటజీ వేసుకుంటున్నాను. ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ మాస్ m ఉన్న ఆబ్జెక్ట్ని ఇమాజిన్ చేస్తున్నాను. అట్ ఎనీ టైమ్ t1 ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్. ఈ మాస్, ఈ బాడీ యొక్క స్పీడ్ v∗i ఇనిషియల్ స్పీడ్ u అనుకుంటున్నా. ఆఫ్టర్ సమ్ టైం s అనే డిస్టెన్స్ మూవ్ అయింది. అంటే ఎవరో ఫోర్స్ అప్లై చేశారు, సమ్ ఫోర్స్ యాక్ట్ అయింది ముందుగానే. సో ఎప్పుడైతే మోషన్లో ఉందో మనం సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు. సో ఎస్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది, సేమ్ బాడీ సేమ్ మాస్. ఇప్పుడు వెలాసిటీ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు v అనుకుంటా. ఇనిషియల్ వెలాసిటీ u, v∗i, v∗f ఫైనల్ వెలాసిటీ v అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ సమ్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. ఓకే, ఫోర్స్ యాక్ట్ అయింది. సో డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది, ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ కూడా మూవ్ అయింది. అంటే ఇక్కడ కొంత వర్క్ అనేది జరిగినట్టే కదా. ఎస్, ఇక్కడ కొంత వర్క్ జరిగింది. సమ్ వర్క్ హ్యాస్ డన్ జరిగింది కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ రాసుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, నౌ వీ నో v² - u² is equal to 2as. కైనమాటిక్ థర్డ్ ఈక్వేషన్ అప్లై చేయండి. ఎందుకంటే ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా యూజ్ చేసి నేను ఇక్కడ నుంచి a ఇంటూ ఎస్ ఇక్కడ ఉంచేసి ఇటు సైడ్ నుంచి 2ని మూవ్ చేస్తా. ఇప్పుడు ఎట్లా రాయొచ్చు ఈ ఈక్వేషన్ని? as ఈజ్ ఈక్వల్ టు v² - u²/2 అని రాసుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2, ఈక్వేషన్ నెంబర్ 1, 2 నుంచి ఈక్వేషన్ 2 ఉంది కదా, 1లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఇంకా మీకు క్లియర్ కట్గా ఉండాలంటే మనకి ఫోర్స్ అంటే ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా ఫోర్స్ ఫార్ములా. సో ఈ ఎఫ్ ప్లేస్లో m ఇంటూ ఏ ఎస్ రాస్తాను. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. నా వర్క్ W ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏఎస్ ఇక్కడ రాస్తున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2, 1 and 2 నుంచి వర్క్ W ఈజ్ ఈక్వల్ టు MAS, m ఇంటూ ఏ ఇంటూ ఎస్. నేను ఏ ఇంటూ ఎస్కి బ్రాకెట్ అప్లై చేసుకున్నా, ప్రాబ్లం ఏం లేదు కదా, మొత్తం మల్టిప్లికేషన్ కాబట్టి ఇట్లా అప్లై చేసుకోవచ్చు. అండ్ నౌ ఈక్వేషన్ 2 చూడండి. 2 నుంచి ఏఎస్ అంటే ఏంటి? v² - u²/2. సో ఏఎస్ ప్లేస్లో మనం ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఇంటూ v² - u²/2. నౌ mని మల్టిప్లికేషన్ చేద్దాం. చేసినప్పుడు mv²/2 వస్తుంది మైనస్ mu²/2 వస్తుంది. సో ఇండివిజువల్గా డివిజన్ చేసేస్తుంది. సో v అంటే ఫైనల్ వెలాసిటీ కదా. సో హాఫ్ mv² కైనెటిక్ ఎనర్జీ, హాఫ్ 1/2 mv² కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ వెలాసిటీ కాబట్టి దిస్ ఈజ్ ఫైనల్ మైనస్ హాఫ్ mu². u అంటే ఇనిషియల్ వెలాసిటీ అని చెప్పుకున్నాం. సో కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. సో ఫైనల్లీ నేను తీసుకున్నది వర్క్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఫైనల్ మైనస్ కేఈ ఇనిషియల్, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఈ విధంగా రాస్తే మీకు 8 మార్క్స్ క్లియర్ కట్గా ఇచ్చేస్తారు. ఓకే, నౌ విల్ డిస్కస్ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అడుగుతున్నారు? డిఫైన్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్, derive expression for the final velocities of bodies in one-dimensional elastic collision when one body collides with the other body which is initially
ఎట్ రెస్ట్ అని అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 102, క్వశ్చన్ నెంబర్ 2. ఫస్ట్ మనం ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్ రాయాలి అండ్ ఆల్సో ఇన్ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్ రాయాలి. ఫస్ట్ ఎలాస్టిక్ కొలిజన్, సెకండ్ వన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్, అండ్ ఫైనల్లీ in case of one dimensional elastic collision final velocities of two bodies find out cheyali. So you need to find final velocities v1 and v2 ఇవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు క్వశ్చన్ ఆస్క్డ్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటో డెఫినేషన్ రాయాలి. సో ఆన్సర్ elastic collision. Elastic collision. The collision in which both momentum and kinetic energy ఆర్ కన్జర్వ్డ్ ఆర్ కాన్స్టెంట్ అనొచ్చు. కన్జర్వేషన్ అన్నా కన్జర్వ్డ్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఒకటే. ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు? కొలిజన్ బిట్వీన్ టూ బిలియర్డ్ బాల్స్. ఓకే, గేమ్ ఆడతారు కదా, ఒక టేబుల్ ఉంటుంది, బాల్స్ స్టిక్తో కొడుతుంటారు. సో కొలిజన్ బిట్వీన్ టూ బిలియర్డ్ బాల్స్ అనుకోవచ్చు. ఆర్ కొలిజన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ మధ్యన కొలిజన్ అని చెప్పొచ్చు. ఇవి ఎగ్జాంపుల్స్ అవుతాయి. సో ఎప్పుడైనా కానీ టూ బాడీస్ గుద్దుకున్నప్పుడు దే ఎక్స్చేంజ్ దేర్ మొమెంటమ్ని ఇంటర్చేంజ్ చేసుకుంటాయి. అండర్స్టాండ్? అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ కూడా కొంత కన్జర్వేషన్లో ఉంటే కనుక, అంటే రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటే కనుక, అంటే బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ ఓకే వస్తుంది, డిస్కస్ చేస్తాం. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ద కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ momentum conserved but not kinetic energy. ఓన్లీ మొమెంటం మాత్రమే కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ దెర్ ఇస్ ఎ లాస్, కొంత లాస్ ఉంటుంది. సో ఇటువంటి కొలిజన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్గా ట్రీట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? కొలిజన్ బిట్వీన్ కార్ అండ్ బైక్. ఓకేనా? బిట్వీన్ కార్ దేర్ ఇస్ స్మాల్ యాక్సిడెంట్, కారు బైక్ గుద్దుకున్నాయి అనుకోండి. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేప్లో కూడా చేంజ్ వస్తుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా కైనెటిక్ ఎనర్జీ హీట్ ఫార్మేట్లో లాస్ అవ్వచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో కొలిజన్ బిట్వీన్ కార్ అండ్ బైక్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్గా ట్రీట్ చేస్తాము. నౌ వీ విల్ డిస్కస్ ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ కేస్ ఆఫ్ ఎలాస్టిక్ కొలిజన్ మనల్ని డిస్కస్ చేయమంటున్నాం. ఈ డెఫినేషన్స్ రాసి వన్ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే మంచిది, లేదా డైరెక్ట్గా డెఫినేషన్స్ రాసిన మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నౌ వన్ డైమెన్షనల్ head-on elastic collision. One dimensional head-on elastic collision. ఈ సిచ్యువేషన్లో ఫైనల్ వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం నేను కన్సిడర్ టూ ఆబ్జెక్ట్స్ ఆఫ్ masses m1 and m2. Okay, let u1 comma u2 are initial velocities
Okay, initial velocities, this is before collision, initial velocities before collision, and v1 comma v2 are the final velocities after collision. After collision final velocities ఎప్పుడు వస్తున్నాయి? they exchange their momenta during collision. so collision అయిపోయిన తర్వాత final velocities v1 and v2 for the two bodies. okay, these are the considerations. ఇట్లా ఒక సెంటెన్స్ రాయండి, తర్వాత ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, రెఫరెన్స్ డయాగ్రామ్. reference diagram, let it be first body mass m1 moving with initial speed u1, second body mass m2 initial speed u2, but it is at rest. మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేశారు సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది. ఓకే, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బిఫోర్ కొలిజన్ అనుకున్నాం, బిఫోర్ కొలిజన్. అండ్ m1 m2, this is the situation during collision, during collision. after collision mass m1 moving with speed v1, m2 moving with speed v2, this is the situation after collision. understand? so this is the reference diagram. so initially u1 వెలాసిటీ ఉంది ఫస్ట్ బాడీకి, బట్ సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది. ఓకే, బట్ డ్యూరింగ్ కొలిజన్ దే ఎక్స్చేంజ్ దేర్ మొమెంటా, ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ కొంత మొమెంటమ్ని ఇచ్చింది, సో దట్ కొంత స్పీడ్తో మూవ్ అవుతుంది సెకండ్ బాడీ కూడా. సో v1 v2 ఎంత అవే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నౌ బై, ఎందుకంటే మనం హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్ ఏంటి రాశాను? elastic collision is a collision in which both momentum and kinetic energy are conserved, so that momentum conservation lo undi, kinetic energy kuda conservation lo undi. by law of conservation of linear momentum, according to law of conservation of linear momentum, what is the formula? total momentum before collision is equal to the total momentum after collision. total momentum before collision is equal to the total momentum after collision. so first body momentum m1 u1, second body momentum m2 u2. after collision momentum m1 v1 for the first body, for the second body m2 v2 is the momentum. now total momentum before collision, add these two, that is m1 u1 plus m2 u2 is equals to total momentum after collision, that is add these two, ఆ రెండు యాడ్ చేయండి, m1 v1 plus m2 v2. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిమిలర్ మాసెస్ ఒక సైడ్ రాస్తా. ఇక్కడ m1 u1 ఉంది కదా, ఈ m1 u1 ఇటువైపు తీసుకురండి. సో m1 u1 m1 v1 ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తాను, మైనస్ m1 v1 అవుతుంది. దట్ ఈక్వల్ టు, మనం ఇంకో విషయం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ u2 0, ఇనిషియల్లీ సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది, సో దట్ ఈ టర్మ్ కంప్లీట్గా జీరో అయిపోయింది, దీని గురించి పట్టించుకోవాల్సిన లేదు. సో m1 v1 ఇటువైపుకి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా, సో రైట్ సైడ్ మనకి ఓన్లీ టర్మ్ m2 v2 మాత్రమే ఉంది. అండర్స్టాండ్? నా టేక్ m1 కామన్, ఇటువైపు m1 కామన్ తీసాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ మనకి u1 మైనస్ v1 మిగులుతుంది. దట్ ఈక్వల్ టు m2 v2 ఉంది, m2 v2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాము. సో ఈక్వేషన్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రాస్తాను, స్పేస్ లేదు కాబట్టి రబ్ చేసేయాలి. m1 ఇంటూ u1 మైనస్ v1 is equal to m2 v2, ఈక్వేషన్ నెంబర్ 1. నౌ హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వేషన్లో ఉంటుంది.
Now you need to find law of conservation of energy. By law of conservation of energy. Here the energy is kinetic energy. Why? Because bodies are in motion. Motion లో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీని kinetic energy అంటాం. So that total energy, that is kinetic energy only. Total kinetic energy before collision is equal to the total kinetic energy after collision. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ బాడీ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m1 u1 స్క్వేర్ అవుతుంది. సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m2 u2 స్క్వేర్ అవుతుంది. ఆఫ్టర్ కొలిజన్ ద కైనెటిక్ ఎనర్జీ ఇస్ హాఫ్ m1 v1 స్క్వేర్. సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m2 v2 స్క్వేర్ అవుతుంది. సో టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఈ రెండు యాడ్ చేయాలి. సో హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ half m2 u2 square that equal to total kinetic energy after collision. So ఈ రెండు యాడ్ చేసుకోవాలి. half m1 v1 square plus half m2 v2 square. Okay, but u2 is 0, this term will be 0. Second body which is at rest, so rest లో ఉన్నప్పుడు velocity 0, initial velocity, so initial kinetic energy కూడా లేదు, 0. సో సిమిలర్ మేనర్ మొమెంటంకి ఎలా చేసామో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కూడా సిమిలర్ మాసెస్ ఒక సైడ్ రాద్దాం. హాఫ్ m1 v1 స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తా. అప్పుడు మనకి హాఫ్ m1 u1 స్క్వేర్, ఇక్కడ ఉన్న టర్మ్ రాశాను, ఈ టర్మ్ ఇటువైపు తీసుకురండి, నెగిటివ్ అవుతుంది. హాఫ్ m1 v1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు హాఫ్ m2 v2 స్క్వేర్. ఒక పని చేద్దాం, ఇక్కడ హాఫ్ m1 ఇక్కడ కూడా హాఫ్ m1 సింగులర్గా కామన్గా ఉంది కాబట్టి హాఫ్ m1 వరకు కామన్ తీసేయండి. నా ఇక్కడ u1 స్క్వేర్ ఉంది మైనస్ ఇక్కడ v1 స్క్వేర్ ఉంది దట్ ఈక్వల్ టు హాఫ్ m2 v2 స్క్వేర్. ఇప్పుడు నేను బోత్ సైడ్ ఇక్కడ హాఫ్ ఇక్కడ కూడా హాఫ్ క్యాన్సిల్ కొట్టచ్చు, అండర్స్టాండ్? సో బోత్ సైడ్ హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా మనకి రిమైనింగ్ ఈక్వేషన్ ఏంటంటే m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్. m2 ఇంటూ v2 స్క్వేర్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 2. నౌ ఈక్వేషన్ నెంబర్ 2ని 1ని డివైడ్ చేయండి, ఎందుకంటే మనం ఫైనల్ వెలాసిటీస్ v1 v2 ఫైండ్ అవుట్ చేయాలి. v1 v2 ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దానికోసమని డివైడ్ ఈక్వేషన్ 2 divide equation 2 by 1, that is 2 divided by 1 చేస్తున్నాను. What is second equation? m1 into v1 square minus m1 into u1 square minus v1 square that equal to m2 v2 square divided by m1 into u1 minus v1, equation number 1 that equal to m2 v2 square. Sorry, m2 v2 not square. The equation number 1 కదా. సో ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్గా ఎల్హెచ్ఎస్లో అబ్జర్వ్ చేస్తే m1 m1 క్యాన్సిల్, ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేస్తే m2 m2 క్యాన్సిల్. బట్ ఇక్కడ v2 స్క్వేర్ ఉంది, v2 స్క్వేర్ ని మనం v2 ఇంటూ v2 గా రాసుకోవచ్చు. సో ఇక్కడ v2 అండ్ ఆల్సో ఇక్కడ v2 కూడా క్యాన్సిల్. అండర్స్టాండ్? సో ఫైనల్ గా ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఏంటంటే మనకి u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ డివైడెడ్ బై u1 మైనస్ v1 దట్ ఈక్వల్ టు డినామినేటర్ లో టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయింది.
ఓన్లీ v2 మాత్రమే ఉంది. నౌ న్యూమరేటర్, ఇన్ ద న్యూమరేటర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus a square minus b square ఫార్మేట్లో ఉంది. u1 square minus v1 square. let u1 is a and v1 is b. ఇప్పుడు మనకి a square minus b square అని ఉంటే ఏంటి రాస్తాం? a plus b into a minus b అని రాస్తాం. సిమిలర్ మేనర్ u1 square minus v1 square means u1 plus v1 into u1 minus v1 divided by u1 minus v1 that equal to v2. Now we can able to cancel out u1 minus v1, u1 minus v1. Okay, so final గా మనకి ఇక్కడ మిగిలింది u1 plus v1 is equal to v2. let it be equation number 3. okay, equation number 3 వచ్చింది. now put equation 3 in 1. ఈక్వేషన్ నెంబర్ 1 లో పెడతాను. ఈక్వేషన్ 3 అంటే ఏంటి? డైరెక్ట్గా మనకి v2 is equal to u1 plus v1 ఉంది. ఈక్వేషన్ నెంబర్ 3 అర్థమైందా? సో ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 3ని. 1 వచ్చి m1 ఇంటూ u1 మైనస్ v1 దట్ ఈక్వల్ టు m2 ఇంటూ v2. వాట్ ఈస్ v2? u1 ప్లస్ v1, u1 ప్లస్ v1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. m1 u1 మైనస్ m1 v1 ఇస్ ఈక్వల్ టు m2 u1 ప్లస్ m2 v1. సో మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే v2 లేదు, ఓన్లీ v1 ఉంది. మనకు కావాల్సింది v1 అండ్ v2. ఇప్పుడు నేను v1 టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకుంటా. ఈ మైనస్ v1 ఉంది కదా, రైట్ సైడ్ తీసుకొస్తా. అప్పుడు m1 u1, అదేవిధంగా ఈ టర్మ్ m2 u1ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తా. ఇది ప్లస్ కాబట్టి మైనస్ m2 u1 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ m2 v1 ఉంది, ప్లస్ మైనస్ m1 v1 రైట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది m1 v1. నౌ v1 ఇక్కడ v1 ఉంది కాబట్టి v1 కామన్ తీస్తే m2 ప్లస్ m1 ఇంటూ v1 ఉంది. ఇక్కడ మనకి u1 కామన్గా ఉంది కాబట్టి u1 కామన్ తీస్తా. దట్ మీన్స్ m1 మైనస్ m2 ఇంటూ u1 అని రాసుకోవచ్చు. సో ఫైనల్లీ మనకు కావాల్సిన ఆన్సర్ v1 అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. నా యూ కెన్ ఏబుల్ టు రైట్ v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. సో మనం ఫస్ట్ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేశాను. m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2. అండర్స్టాండ్? సో ఇప్పుడు నేను ఈక్వేషన్ 3ని చిన్న చేంజ్ చేస్తాను. ఆ చేంజ్ ఏంటంటే ఈక్వేషన్ 3 ఏంటి ఇక్కడ రాస్తున్నాను. u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 అని ఉంది. సో నేను v1 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ u1 అని రాయొచ్చు కదా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4 అనుకుంటా. ఇప్పుడు 4ని తీసుకెళ్ళి మనకి వచ్చిన v1 ఈ ఆన్సర్ ఉంది కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఆటోమేటిక్గా మనకి ఈ రిక్వైర్మెంట్ v2 రిక్వైర్మెంట్ ఉంది, v1 ఫైండ్ అవుట్ చేశారు. సో v2 ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? So finally put equation 4 in v1 అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో v1 is equal to m1 minus m2 into u1 divided by m1 plus m2. What is v1 from equation 4? v2 minus u1. v2 minus u1 is equal to m1 minus m2 u1 by m1 plus m2. సో ఇదే విషయాన్ని మనం v2 is equal to u1 plus మైనస్ u1 కదా, అటువైపు వెళ్తే ప్లస్ u1 అవుతుంది. m1 u1 మైనస్
m2 u1 మల్టిప్లై చేసేస్తున్నాను. ఓకే, డివైడెడ్ బై m1 ప్లస్ m2. సో ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంది అనుకోవచ్చు. నా ఎల్సిఎం అప్లై చేస్తున్నాను. m1 ప్లస్ m2 ఎల్సిఎం అవుతుంది. 1 ఇక్కడ కట్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి m1 ప్లస్ m2నే మళ్ళీ u1తో మల్టిప్లై చేయాలి. సో u1 ఇంటూ m1 ప్లస్ m2 ప్లస్ m1 u1, m1 ప్లస్ m2, m1 ప్లస్ m2లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్గా ఈ టర్మ్ రాసుకోవాలి. m1 u1 మైనస్ m2 u1 అవుతుంది. సో నెక్స్ట్ మనం సింప్లిఫికేషన్ ఫర్దర్ చేసుకుంటే కనుక u1ని ఈ టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫైనల్లీ v2 ఈజ్ ఈక్వల్ టు u1 m1. సారీ, ఇదంతా రబ్ చేసేస్తాను, మనకి క్లియర్గా అర్థం కావాలంటే రబ్ చేస్తాను. ఆల్రెడీ విన్నారు కాబట్టి ఈ ఫార్ములా ఒకటి ఉంచుతాం. ఓకే, సింప్లిఫికేషన్. v2 ఈజ్ ఈక్వల్ టు u1 ఇంటూ m1 ప్లస్ u1 ఇంటూ m2 ప్లస్ m1 u1 మైనస్ m2 u1 మైనస్ m2 u1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇక్కడ మైనస్ m2 u1, ఇక్కడ ప్లస్ m2 u1 క్యాన్సిల్. సో ఫైనల్లీ మనకి m1 u1 m1 u1 అంటే 2 టైమ్స్ m1 u1 మిగిలింది డివైడెడ్ బై m1 ప్లస్ m2. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఫైనల్ వెలాసిటీ ఫర్ ద సెకండ్ బాడీ, ది ఫైనల్ వెలాసిటీ ఫర్ ద ఫస్ట్ బాడీ. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నౌ వీ విల్ డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 3. Question number 3. State and prove law of conservation of mechanical energy in case of a freely falling body అని అడుగుతున్నారు. LAQ 3 law of conservation of energy in case of freely falling body. ఓకే, ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మీరు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ రాయాలి. బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ energy neither created nor destroyed, but energy converted to one form, energy converted from one form to another form. సో మీకు తెలుగులో ఈజీగా అర్థం కావాలంటే శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము. బట్ శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపంకి మారుతుంది అని తెలుగులో చెప్తారు. బట్ మీకు ఇలానే ఈజీగా ఉంటుంది. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ ఎనర్జీ గెట్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ లోకి చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎనర్జీ సేమ్ అని ప్రూవ్ చేయాలి. ఎనర్జీ అంటే ఇక్కడ మనకి టోటల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ రిమైన్స్ సేమ్గా ప్రూవ్ చేయాలి. టోటల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఎనర్జీ. సో ఎవ్రీవేర్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ నేను ఒక 3 పొజిషన్స్ తీసుకుంటా. 3 పొజిషన్స్ తీసుకొని
ఈచ్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ రిమైన్ సేమ్ అని ప్రూవ్ చేస్తాను. ఆటోమేటిక్గా మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ రాశాను కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. స్టేట్మెంట్ రాసి రిఫరెన్స్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, let us consider a freely falling body. This is ground surface anukundam. This will be ground surface. Suppose I take a mass or any ball imagine chedda. Ball of mass m is the mass of the ball. So this is position A. After some time the ball is at B and finally at C it reached to ground surface. So arrow mark indicates that ball is coming downward. నేను మనం ఎక్కడి నుంచి అయితే బాల్ని డ్రాప్ చేసామో ఆ టోటల్ హైట్ని క్యాపిటల్ హెచ్ అనుకున్నాం. సో క్యాపిటల్ హెచ్ అనే హైట్లో నుంచి మనం బాల్ని డ్రాప్ చేసాం. ఓకే, సో టోటల్ ఎనర్జీ అట్ ఏ, టోటల్ ఎనర్జీ అట్ బి, టోటల్ ఎనర్జీ అట్ సి ఈక్వల్ అని చూపిస్తే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ప్రూవ్ చేసినట్టే. అండర్స్టాండ్? సో ఇక్కడ కన్సిడరేషన్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏదైనా ఆబ్జెక్ట్ని పట్టుకొని నేను డ్రాప్ చేస్తే కనుక, సో ఇనిషియల్లీ రెస్ట్లో ఉంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ కన్సిడర్డ్ టు బి 0. సో వెలాసిటీ యూ సఫిక్స్ ఐ ఇనిషియల్ ఈజ్ 0. అండర్స్టాండ్? ఎట్ పాయింట్ ఏ దగ్గర డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ఎట్ పాయింట్ ఏ total energy at A is equal to kinetic energy at A plus potential energy at A. సో ఇక్కడ ఏ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా మనకు తెలుసు, హాఫ్ mv² ఈజ్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఈస్ v? v ఈజ్ ఎట్ పొజిషన్ ఏ. v అంటే ఇనిషియల్ వెలాసిటీనే, u, v is equal to u, that is 0. so that kinetic energy 0, v or u 0 పొజిషన్ ఏ దగ్గర. సో v 0 అయితే టోటల్ టర్మ్ 0 కదా. సో కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ 0. కైనెటిక్ ఎనర్జీ అంటే మోషన్లో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. బట్ ఇక్కడ రెస్ట్లో ఉంది, ఇనిషియల్లీ ఆబ్జెక్ట్ ఈస్ అట్ రెస్ట్. సో దట్ కైనెటిక్ ఎనర్జీ 0. నౌ కమింగ్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ is equal to, మనకి ఫార్ములా తెలుసు, mgh, బట్ h is equal to capital H కదా. పొటెన్షియల్ ఎనర్జీ, ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్, అంటే రెస్ట్లో, ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో బిఫోర్ డ్రాపింగ్ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్, కొంత హైట్లో రెస్ట్లో ఉంది. సో దట్ పొటెన్షియల్ ఎనర్జీ నాట్ 0, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్. హైట్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో హెచ్ అనే హైట్లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mgh, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ. నౌ టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ, దట్ ఈజ్ 0, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ, దట్ ఈజ్ mgh. ఫైనల్లీ టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు mgh. let it be equation number 1 అనుకుందాం. equation number 1. now at point B, total energy at B is equal to kinetic energy at B plus potential energy at B. సో పొజిషన్ బి దగ్గర కైనెటిక్ ఎనర్జీకి వచ్చేసరికి మోషన్లో ఉన్నట్టు. ఎందుకంటే ఒకసారి బాల్ని మనం ఇక్కడ డ్రాప్ చేసామనుకోండి, ఇలా పడుతూనే ఉంటుంది. బి దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్నాప్ షాట్ తీసి పెట్టుకుందాం అనుకోండి. ఓకే, అప్పుడు ఏ నుంచి బి వరకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్తాను.
సో బి పొజిషన్ దగ్గర కొంత వెలాసిటీ అనేది ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. సో ఈ వెలాసిటీని నేను వి సఫిక్స్ బి అంటాను. సో వెలాసిటీ అట్ బి ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? బికాస్ కైనెటిక్ ఎనర్జీ అట్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ mv square, this velocity at b, kinetic energy at b, velocity at b, so vb find out చేసుకోవాలి. సో దీనికోసమని నేను వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా యూజ్ చేస్తాను. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా యూజ్ చేస్తాను. సో సిన్స్ v square minus u square is equal to 2as, where v is equal to velocity at b అవుతుంది, u is equal to 0 అవుతుంది. yes, ఇనిషియల్ వెలాసిటీ కదా u అంటే 0, where v is final velocity, velocity at b. a is acceleration due to gravity towards the earth surface వస్తుంది ఆబ్జెక్ట్. సో towards the earth మూవ్ అవుతున్నప్పుడు ప్లస్ g తీసుకోవాలి. అండ్ s is x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే నేను కైనెటిక్ ఎనర్జీ అట్ b డిస్కస్ చేస్తున్నాను కాబట్టి, సో ఇక్కడ x, s is x వరకు అంటే b పొజిషన్కి వచ్చేసరికి x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి s ప్లేస్లో x రాసుకోవాలి. అండ్ నౌ vb స్క్వేర్ దిస్ బికమ్ 0, u అంటే 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 2gh. a అంటే g కదా, s అంటే h. అండర్స్టాండ్? vb స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh వచ్చింది. అండ్ ఫైనల్లీ కైనెటిక్ ఎనర్జీ అట్ b ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్, హాఫ్ mvb స్క్వేర్. అర్థమవుతుందా? కైనెటిక్ ఎనర్జీ అట్ b హాఫ్ mvb స్క్వేర్, vb స్క్వేర్ అంటే 2gh ఫైండ్ అవుట్ చేసాం, 2gh. సో ఇక్కడ నుంచి 2 and 2 get cancelled. Finally we have ఒక నిమిషం, vb స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? 2as, వేర్ s is x కదా, h రాసాను, ఐఎమ్ వెరీ సారీ, వేర్ s is x రాయాలి, 2gx. ఓకే, 2 cancelled. Finally kinetic energy at b is equal to mgx అనే ఆన్సర్ వచ్చింది నాకు. అండ్ సిమిలర్ మేనర్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ b ఈజ్ ఈక్వల్ టు mgh. వాట్ అబౌట్ h? సో ఇక్కడ క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఆబ్జెక్ట్ a నుంచి bకి ట్రావెల్ చేసింది. సో b పొజిషన్ దగ్గర హైట్ని నేను h ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ H మైనస్ x అని రాసుకోవచ్చు. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ కాబట్టి టోటల్ హైట్ క్యాపిటల్ H, x అనే డిస్టెన్స్ కవర్ చేసింది. సో దట్ క్యాపిటల్ హెచ్లో నుంచి x సబ్ట్రాక్ట్ చేస్తే b దగ్గర ఉన్న హైట్ మనకి వచ్చేస్తుంది. అర్థమైందా? సో సింపుల్గా స్ట్రాటజీ వేసుకోవాలంటే టోటల్ హైట్ నేను 10 అనుకుంటా, ఇక్కడ నుంచి 10 అనుకుంటా, ఒక 3 మీటర్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, 10 మైనస్ 3 అంటే 7, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. సో ఈ విధంగా 10 అంటే h, 3 అంటే x, 7ని 10 మైనస్ 3 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా సింపుల్గా అర్థం చేసుకుందాం. x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, టోటల్ హైట్ h, x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇంకెంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంది? h మైనస్ x. సో b పొజిషన్ దగ్గర హైట్ h మైనస్ x, where h is equal to h minus x. సబ్స్టిట్యూట్ చేద్దాం, mgh minus x. సో mgతో మల్టిప్లై చేయండి, mgh minus mgx. This is potential energy at b. And finally total energy at b is equal to kinetic energy plus potential energy. Kinetic energy at b మనకి mgx వచ్చింది ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ b. సో దిస్ విల్ బి mgh మైనస్ mgx. ఇక్కడ మనకి ప్లస్ mgx మైనస్ mgx క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్లీ టోటల్ ఎనర్జీ ఎట్ b ఈజ్ ఈక్వల్ టు mgh. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఎట్ a mgh వచ్చింది, అండ్ ఆల్సో టోటల్ ఎనర్జీ ఎట్ b దగ్గర కూడా mgh వచ్చింది. సో ఏ దగ్గర b దగ్గర టోటల్ ఎనర్జీ రిమైన్స్ సేమ్.
సో మనకి స్పేస్ లేదు కాబట్టి ఈ పార్ట్ని రిమూవ్ చేస్తున్నాను. సో రిమెంబర్ టోటల్ ఎనర్జీ అట్ ఏ mgh. సో ఇక్కడ రాస్తాను టోటల్ ఎనర్జీ at A is equal to mgh, ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ రాసుకున్నాం. I will remove it. Now total energy at C దగ్గర కావాలి. So at point C, total energy at C is equal to kinetic energy at C plus potential energy at C. First I will discuss kinetic energy. Kinetic energy at C is equal to half n vc square రాయాలి, ఎందుకంటే వెలాసిటీ at C పొజిషన్ కాబట్టి v సఫిక్స్ c ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ సేమ్ స్ట్రాటజీ, ఇక్కడ నేను వెలాసిటీ at B ఎలా ఫైండ్ అవుట్ చేశానో సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసి వెలాసిటీ at C ఫైండ్ అవుట్ చేసుకోవాలి. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అప్లై చేస్తే, సో v is velocity at C, u is 0 initial velocity, that is only, a is acceleration due to gravity plus g, and s is capital H అవుతుంది. ఎందుకంటే C పొజిషన్ దగ్గర అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ మీదకి వచ్చేసింది, గ్రౌండ్ని హిట్ చేసింది, అంటే టోటల్ హైట్ ట్రావెల్ చేసేసింది. సో C అనే పొజిషన్ దగ్గర డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అంటే h అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో దట్ దిస్ ఈజ్ వెలాసిటీ at C. దిస్ బికమ్ 0. vc square is equal to 2gh. Now substitute kinetic energy at C is equal to half m, vc square is 2gh, 2gh, 2 and 2 get cancelled. Finally kinetic energy at C is equal to mgh. Now find potential energy at C, that is equal to, what is the formula? mgh. What about h? h is h, that is 0. ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. సో మనం పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ అని చెప్పాను. అంటే రెఫరెన్స్ ఫ్రేమ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి, గ్రౌండ్ సర్ఫేస్ మీద నుంచి 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, ఫైనలీ 10 మీటర్. సో ఫైనలీ హెచ్, సో ఇక్కడ నుంచి హైట్ ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మోషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. సో ఇక్కడ హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, బట్ గ్రౌండ్ సర్ఫేస్ మీద నుంచి రిఫరెన్స్ ఫ్రేమ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ కాబట్టి 0, హైట్ 0, గ్రౌండ్ సర్ఫేస్ మీద 0 మీటర్ ఇలా పెరుగుతూ ఉంటుంది హైట్. సో దట్ mg ఇంటూ హెచ్ ఈజ్ 0. సో ఫైనల్లీ పొటెన్షియల్ ఎనర్జీ at C ఈజ్ కంప్లీట్లీ 0. నౌ total energy at C, total energy at C is equal to kinetic energy at C, that is mgh, plus potential energy at C, that is 0. No need to write. So let it be equation number 3. సో ఇప్పుడు మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈక్వేషన్ నెంబర్ 1 టోటల్ ఎనర్జీ at A mgh వచ్చింది, టోటల్ ఎనర్జీ at B mgh, టోటల్ ఎనర్జీ at C mgh. సో ఫ్రమ్ 1 to 3, since total energy at A is equal to total energy at B is equal to total energy at C is remains same, therefore law of conservation of energy is verified in case of freely falling body అని లాస్ట్లో ఒక స్టేట్మెంట్ రాసింది. 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ we will discuss క్వశ్చన్ నెంబర్ 4. First I will read question. Question number 4. An object is tied to a string and rotated in a vertical circle. Obtain expression for speeds of the object at the highest and lowest points when the string becomes slack only at the highest point.
note this point. When the string becomes slack only at the highest point. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, just wait. Okay, this is the situation. ఒక స్ట్రింగ్ అనుకున్నాం. స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్ని స్ట్రింగ్తో టై చేశారు. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో వర్టికల్ సర్కిల్లో రొటేట్ అవుతుంది. సో ఇట్లా రొటేట్ అవుతున్నట్టు. దిస్ ఈజ్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ అవుతుంది. సపోజ్ నేను ఇలా తిప్పితే కనుక హారిజంటల్ సర్క్యులర్ మోషన్. దిస్ ఈజ్ హారిజంటల్ సర్క్యులర్ మోషన్, నాట్ లైక్ దిస్. అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఇలా రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. లోయెస్ట్ పొజిషన్ దగ్గర టైట్నెస్ ఇన్ ద స్ట్రింగ్, అంటే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే హైయెస్ట్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిందో ఇట్ విల్ బికమ్ స్లాక్ ఎట్ సమ్ మొమెంట్ ఆఫ్ టైం. ఓకేనా, స్మాల్ మొమెంట్ ఆఫ్ టైంలో ఇట్ బికమ్ స్లాక్, కొంచెం లూజ్ అవుతుంది. సో ఇక్కడ టెన్షన్ జీరోగా కన్సిడర్ చేయాలి. అండర్స్టాండ్? నా రెఫరెన్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, వర్టికల్ సర్క్యులర్ మోషన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వెలాసిటీ ఎట్ లోయెస్ట్ పొజిషన్, వెలాసిటీ ఎట్ హైయెస్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నా కన్సిడర్ ఏ సర్కిల్. ఓకే, అంత బాగా రాలేదు, మళ్ళీ డ్రా చేద్దాం. somewhat better. So center of the circle. So object ni vertical circular manner లో రొటేట్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ మనకి రేడియస్ గా యాక్ట్ అవుతుంది. సో రేడియస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. వెలాసిటీ ఎట్ లోయెస్ట్ పొజిషన్. స్ట్రింగ్ ఇట్లా రొటేట్, ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటున్నాం. ఈ డైరెక్షన్లో తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. స్టోన్, ఒక స్టోన్ అనుకున్నాం. దిస్ ఈజ్ స్టోన్. ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తే డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ మనకి బయటకు వస్తుంది. దట్ ఈస్ వెలాసిటీ. అండ్ సిమిలర్ మేనర్ అట్ హైయెస్ట్ పొజిషన్, అంటే ఇక్కడ ద వెలాసిటీ విల్ బి the direction of speed, that is velocity will be like this, velocity at a highest position. So ikkada vl vh find out cheyali. So center nunchi radius r ikkada kuda. Okay, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటా. మనకు ఆల్రెడీ తెలుసు టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ది బాడీ. సో ఇక్కడ స్టోన్ ఉంది కదా, స్టోన్ మాస్ m అనుకుందాం. ఇక్కడ కూడా స్టోన్ మాస్ m అనుకుంటే టెన్షన్ అవే ఫ్రమ్ ది బాడీ. ఇక్కడ మనం పట్టుకుంటాం రిజిడ్ సపోర్ట్, ఇక్కడ పట్టుకొని ఇలా తిప్పుతాం. సో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది T. అండ్ ఆల్సో అవే ఫ్రమ్ ది బాడీ టెన్షన్ T యాక్ట్ అవుతుంది. నౌ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎట్ హైయెస్ట్ పొజిషన్. డ్రా FBD ఫ్రీ బాడీ డయాగ్రామ్ at H highest position దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో మాస్ ఆఫ్ ద స్టోన్ m, ఇక్కడ వెయిట్ mg డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, హైయెస్ట్ పొజిషన్ దగ్గర వెయిట్ mg డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో టెన్షన్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? రేడియల్లీ అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, F(c). ఓకేనా? సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. టెన్షన్ ప్రొవైడ్స్ నెసెసరీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అండర్స్టాండ్? సో ఎట్ ఈక్విలిబ్రియం net
upward forces is equals to the net downward forces. Okay na? Net upward forces is equal to the net downward forces. Nothing else. Newton second law. Acceleration 0 kabatti upward forces equal downward forces అని రాసుకోవచ్చు. Upward forces ఏంటి? Centrifugal force. That is formula is mv square by r అవుతుంది. Where r is capital R రాయాలి. mv square by r. So mv square by r. But this velocity is at highest position దగ్గర కదా. So that v suffix h రాస్తుంది. That equal to net downward forces tension plus mg both acting downward. బట్ ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం అండ్ క్వశ్చన్లో కూడా మెన్షన్ చేశారు టెన్షన్ ఎట్ హైయెస్ట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 0. వై? బికాస్ ఎట్ హైయెస్ట్ పొజిషన్ స్ట్రింగ్ బికమ్స్ స్లాక్ ఎట్ హైయెస్ట్ పొజిషన్ అని మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ లూజ్గా ఉంటుంది. సో టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ 0 అని. సో దట్ ఇక్కడ t 0 అయిపోయింది. ఫైనల్లీ mv స్క్వేర్ బై r ఇస్ ఈక్వల్ టు mg ఉంది. సో బోత్ సైడ్ మనం m క్యాన్సిల్ కొట్టచ్చు. ఫైనల్లీ వీ హ్యావ్ vh స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు gr or vh is equal to root gr. So this is the velocity at highest position. So ఇప్పుడు నేను velocity at highest position find out చేయడం జరిగింది. Remember this, velocity at highest position. Okay. Now to find velocity at lowest position నేను అప్లై చేసే స్ట్రాటజీ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేస్తా. బై law of conservation of energy ఎక్కడ అప్లై చేస్తాను? అట్ పొజిషన్ హెచ్ అండ్ పొజిషన్ ఎల్ దగ్గర అప్లై చేస్తాను. టోటల్ ఎనర్జీ అట్ హైయెస్ట్ పొజిషన్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ లోయెస్ట్ పొజిషన్. ఈ రెండు ఈక్వల్. బట్ ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ అట్ హెచ్ ప్లస్ టోటల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ. ఓకే, దట్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ హెచ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ హెచ్. దట్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ ఎల్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎల్. ఓకే, ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ పొజిషన్ దగ్గర ఫైండ్ అవుట్ చేసేస్తాను. హైయెస్ట్ పొజిషన్ దగ్గర మనకి ఆల్రెడీ వెలాసిటీ అట్ హైయెస్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసాం. రూట్ జిఆర్ ఆర్ విహెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జిఆర్ అవుతుంది. వెలాసిటీ అట్ హైయెస్ట్ పొజిషన్ అంతే కదా, విహెచ్ స్క్వేర్ జిఆర్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ రాసుకోవచ్చు కదా, ఈజీగా రాసుకోవచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ అట్ హెచ్ ఇక్కడ రాస్తాను. కైనెటిక్ ఎనర్జీ అట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఎం విహెచ్ స్క్వేర్ అవుతుంది. విహెచ్ స్క్వేర్ అంటే ఏంటి మనకి? జిఆర్. సో హాఫ్ ఎం జిఆర్. సో ఇక్కడ రాస్తాను కైనెటిక్ ఎనర్జీ అట్ హెచ్ హాఫ్ ఎంజిఆర్ వచ్చింది. హాఫ్ ఎం జిఆర్. నౌ ఫైండ్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ హెచ్. ఇది రబ్ చేసేస్తున్నాను, మనకి స్పేస్ సరిపోతుంది. నౌ ఫైండ్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ హైయెస్ట్ పొజిషన్. టు ఫైండ్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ హైయెస్ట్ పొజిషన్ ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. వెరీ ఈజీ. ఇక్కడ ఏముండదు, ఈ రెఫరెన్స్ ఫ్రేమ్ అనుకుంటాను, గ్రౌండ్ సర్ఫేస్. లెట్ us suppose this is the reference frame. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్. నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను? పొటెన్షియల్ ఎనర్జీ అట్ హైయెస్ట్ పొజిషన్ దగ్గర. సో ఇక్కడ నుంచి హైట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 6, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి మళ్ళీ హైయెస్ట్ పొజిషన్కి 6, 6 + 6 టోటల్ హైట్ ఎంత ఇక్కడ? 2r. r + r 2r. సో దట్
potential energy at the highest position mgh, where h is 2r, అంతే కదా. ఇక్కడ స్టోన్ ఇక్కడ స్టార్ట్ అయింది లోయెస్ట్ పొజిషన్, ఇంత హైట్ రీచ్ అయింది, ఇక్కడ నుంచి ఇంత హైట్ రీచ్ అయింది. సో హైట్ ఎట్లా మెన్షన్ చేస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్, అంటే r ప్లస్ r 2r, h is 2r. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ హైయెస్ట్ పొజిషన్ దగ్గర mgh, h అంటే ఏంటి 2r ఆఫ్ mgr ప్లస్ mg ఇంటూ 2r, h ప్లస్ 2r రాసాను. నౌ కైనెటిక్ ఎనర్జీ అట్ లోయెస్ట్ పొజిషన్ అబ్జర్వ్ చేయాలి. కైనెటిక్ ఎనర్జీ అట్ లోయెస్ట్ పొజిషన్, ఇక్కడ వెలాసిటీ v సఫిక్స్ l అనుకున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అట్ లోయెస్ట్ పొజిషన్ హాఫ్ mvl² అవుతుంది. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ vl ఫైండ్ అవుట్ చేయాలి. సో హాఫ్ mvl² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ లోయెస్ట్ పొజిషన్ 0. వై? బికాస్ ఎందుకంటే రిఫరెన్స్ ఫ్రేమ్ ఇక్కడ స్టార్ట్ అయింది స్టోన్, అంటే ఇక్కడ ఇనిషియల్లీ హైట్ ఎంత, h is equal to 0, హైట్ 0. ఇక్కడ నుంచి r 2r హైట్ ఇలా ఇంక్రీజ్ అయింది, ఇట్లా ఇంక్రీజ్ అయ్యి హైయెస్ట్ పొజిషన్ దగ్గరికి వెళ్ళేసరికి 2r హైట్ అయింది, r ప్లస్ r 2r. బట్ ఇనిషియల్లీ 0, h 0. సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ లోయెస్ట్ పొజిషన్ ఈస్ 0. అండర్స్టాండ్? ఫైనల్లీ మనకి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ mgr కామన్ తీస్తాను, mgr కామన్ తీస్తే 1/2 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 1/2 mvl². బోత్ సైడ్ మాస్, ఇక్కడ కూడా మాస్ క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ బ్రాకెట్లో ఉన్న టర్మ్ ఎల్సిఎం చేయండి, దిస్ ఈజ్ 1/2, 1/2 ఎల్సిఎం చేస్తే నథింగ్ ఎల్స్ ఈజ్ దేర్, 1 ఉంది అనుకోవచ్చు, 2 ఎల్సిఎం అవుతుంది, 1 ప్లస్ 4. ఓకే, gr is equal to 1/2 vl². 1 plus 4 5, అంటే మనకి 5/2 gr is equal to 1/2 vl². ఇక్కడ డినామినేటర్లో 2, ఇక్కడ డినామినేటర్లో 2 క్యాన్సిల్ పోతే ఫైనల్గా మనకి వెలాసిటీ at lowest position is equal to 5gr. వీకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని రూట్గా రాసుకోవచ్చు. బోత్ సైడ్ 1/2తో మల్టిప్లై చేస్తే √5gr వస్తుంది. దిస్ ఈస్ వెలాసిటీ at lowest position. సో వెలాసిటీ at highest position, వెలాసిటీ at lowest position ఫైండ్ అవుట్ చేయడం సరే. సో ఇక్కడ కంటెంట్ ఏంటంటే కన్సిడర్ ఏ object stone of mass m is rotated in a vertical circular manner. Let capital R is the radius of the circle and T is the tension in the string అని ఇంకా మనం స్టార్టింగ్ నుంచి ఏవైతే డిస్కస్ చేసామో ఆ డిస్కషన్ అంతా డెరివేషన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.